నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో చాలా సంవత్సరాల నుంచి పన్నును ప్రవేశపెట్టాలని కువైట్ ప్రభుత్వం చూస్తూ ఉంది. ఎందుకంటే చమురేతర ఆదాయాలు సృష్టించుకోవాలని చెప్పి కువైట్ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఎందుకంటే కువైట్ దేశం చమురు పైన ఆధారపడి జీవిస్తూ ఉన్న దేశం. రాబోయే రోజుల్లో చమురుకు డిమాండ్ తగ్గడంతో చమురేతర ఆదాయాలు సృష్టించుకుంటూ ఉంది. ఈ నేపథ్యంలోనే కువైట్లోని మల్టీనేషనల్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క కంపెనీల పన్ను చట్టం కోసం కార్యనిర్వాహక నిబంధనలను ఆర్థిక మంత్రి మరియు ఆర్థిక వ్యవహారాల మరియు పెట్టుబడుల సహాయ మంత్రి నౌరా ఆల్ ఫసన్ గారు దీన్నైతే ఆమోదించడం జరిగింది. మల్టీనేషనల్ కంపెనీలు అధికారిక పరిధిలో పనిచేసే కంపెనీలపైన ఈ చట్టం 15% పన్ను విధిస్తూ ఉంది. అలాగే కంపెనీలు న్యాయమైన పన్ను విధించేలా ప్రపంచ ప్రయత్నాలలో కువైట్ ను సమలేఖనం చేస్తూ ఉందని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పన్ను చట్టాలను అధ్యయనం చేసిన తర్వాత కువైట్ లోని మల్టీనేషనల్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటిపైన పన్ను విధించేందుకు కువైట్ దేశం సిద్ధమైందని చెప్పేసి చట్టం యొక్క పూర్తి అమలు కోసం నిర్ణయించిన గడువుకు అనుగుణంగా నిబంధనల తుది వెర్షన్ అయితే జారీ చేయబడుతుందని చెప్పేసి అమల్లోకి వచ్చిన తర్వాత ఈ చట్టం ద్వారా కువైట్ ప్రభుత్వానికి సంవత్సరానికి 250 మిలియన్ల దినార్ల ఆదాయం వస్తుందని చెప్పి అంచనా వేస్తూ ఉన్నారు. అంటే 25 కోట్ల దినార్ల ఆదాయం వస్తూ ఉందని చెప్పి అంచనా వేస్తూ ఉన్నారు. కువైట్ లో ఆదాయ వనరులను వైవిధ్యపరచడానికి మరియు చమురు పైన ఆధారపడటాన్ని తగ్గించడానికి ఈ నిర్ణయం దోహదం చేస్తూ ఉందని చెప్పేసి కువైట్ ప్రభుత్వం భావిస్తూ ఉంది. అలాగే 15% ట్యాక్స్ విధించడం వల్ల కువైట్ లోని వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉందని చెప్పి నిపుణులు అభిప్రాయపడుతూ ఉన్నారు. కువైట్ లో ఇప్పటి వరకు ఏ పన్నులు లేవు కాబట్టి కువైట్ లో వస్తువులు చాలా తక్కువకు వస్తూ ఉన్నాయి. ఒకవేళ పన్ను విధిస్తే కానీ ఆ యొక్క భారం ప్రజల మీదే పడతాదని చెప్పేసి కంపెనీలు ఎలా డబ్బు కట్టవో ప్రజలకు వస్తువులు అమ్మితే ఆ యొక్క వస్తువుల నుంచి వచ్చిన డబ్బులోనే వాళ్ళైతే ఈ యొక్క ట్యాక్స్ అయితే చెల్లించాల్సి ఉంటుంది. రాబోయే రోజుల్లో ఈ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత కువైట్ లోని ప్రజల పైన ఆర్థిక భారం పడనుంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.